నేను మొదటి నుంచి కూడా రెండు అంశాల మీద బలంగా కోరుకున్నా. ఒకటి, అధికారికంగా ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మకు సేవ చేయాలి అధికారంలో ఉండి అనుకున్నా. అది ఇన్నాళ్లకు కళ నెరవేరడమే కాకుండా ఆ కళని ఏదో నా అవకాశం కోసమో నా హోదా కోసమో కాకుండా కొన్నేళ్ళు, కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాలు సమ్మక్క సారలమ్మ చరిత్ర భవిష్యత్తులో ఉండాలి అనేది ఆ కళ ఈరోజు గుడి నిర్మాణంతో మరి చేయడం జరిగింది. గతంలో నేను ములుగులో తలాపునే నీరు బారుతుంది కానీ మాకు నీళ్లు రావట్లేదని 2006-8లో కూడా పాదయాత్ర చేసినాం. గత 10 సంవత్సరాల్లో కూడా అనేక సార్లు అడిగినాం. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకునేదే నీళ్లు, నిధులు, నియామకాలని. కానీ గోదావరి నుంచి దేవాదుల నీళ్లు కానీ, తుపాకులగూడెం బ్యారేజ్ కానీ ఇవన్నీ పోయినా మాకు నీళ్లు రావడం లేదని. కానీ ఈరోజు మరి ములుగు మండలంలో పొట్లాపురం లిఫ్టు దానికి దాదాపుగా 8,000 ఎకరాలు ఇప్పుడున్న ఆయకట్టు ఇంకా కొంచెం చేసుకుంటే 15,000-20,000 ఎకరాలకు కూడా పారుతుంది. 143 కోట్ల రూపాయలతోటి ఈరోజు క్యాబినెట్లో మొట్టమొదటిసారి వరంగల్ జిల్లాలో తలాపునే గోదావరి ఉండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో అప్పటి నుంచి చేసిన పోరాటం ఇన్నాళ్లకు కళ నెరవేరినందుకు నిజంగా రైతన్నల యొక్క చెమట చుక్కలను చూసిన వ్యక్తులుగా